అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తోంది. కానీ ఈరోజు పేద ప్రజలకి ఎటువంటి న్యాయం చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్దలైతేనేమి, నాయకులైతేనేమి అందరూ కూడా అవినీతికి, అక్రమాలకి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఇస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పట్ల ఎటువంటి పురోగతి సాధించడం లేదనేది అందరికీ తెలుసు. మళ్ళా దానికి జన చైతన్య యాత్రలు అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే చాలా సిగ్గుచేటని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇస్తున్నాడో ఆ హామీలో ఏది ఒక్కటి కూడా పూర్తిగా చేసిన పాపాన పోలేదు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళల రుణమాఫీ కానివ్వండి, మీ బంగారం మీ ఇంటికి వస్తుందని చెప్పడం కానివ్వండి, ఇంటికి ఒక ఉద్యోగం కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఆరోగ్యశ్రీ అమలు చేయడం కానివ్వండి, పేదలకు ఎగురు కానివ్వండి, ఏది కూడా ఈరోజు అమలు చేయకుండా అవినీతి కార్యక్రమాలుగా మునిగి తేలుతూ ఓటుకు నోటు కేసులో చిక్కి వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకునే దానికి పుష్కరాలు లేదా ఇంకేవో కార్యక్రమాలు, హంగులు, ఆర్భాటాలు, ప్రచార ఆర్భాటాలు తప్ప ఎటువంటి పనులు చేయడం లేదని ప్రజలంతా కూడా గమనించారు. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వస్తే నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానరావటం లేదు. మంత్రులు రాజధానికే పరిమితమై ఇక్కడ ప్రజలని పాపాన వారిని వదిలేసిన ఇదిగా చూస్తున్నారే తప్ప జిల్లాలో ఎక్కడ కూడా పేదలకి పనులు చేస్తున్న పాపాన కూడా పోవటం లేదు. అంతేకాకుండా ఈరోజు రైతులు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వర్షాభావంగా నీరు లేక నారుమలు ఎండిపోయే పరిస్థితి కూడా దాపరించింది. ఇంతకుముందు గొప్పగా చెప్పేవారు ఆ ప్రాజెక్టు 1 సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, సంగం బ్యారేజ్ లాంటిది. అదేవిధంగా ఏ ఒక్క ఎక్క ఎండిపోయేదానికి ఆస్కారమేమో, అన్ని చెవులకి ముందుగానే నీరు వదులుతాము అని చెప్పిన మంత్రి ఈరోజు కనిపించకుండా పోతా ఉన్నాడు ఎక్కడ కూడా. అదని మా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అభివృద్ధి గురించి, ప్రజా సమస్యల గురించి ఏదైనా మాట్లాడితే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్గా కానివ్వండి, నెల్లూరు కార్పొరేషన్గా కానివ్వండి, కావలి మున్సిపాలిటీగా కానివ్వండి, మిగతా మున్సిపాలిటీగా కానివ్వండి, ఎక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేవు. గట్టిగా అడిగితే ఈరోజు కేసులు పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. సంబంధించిన నాయకులు ఈరోజు ఆ విధంగా చేస్తున్నారు. ఈరోజు ఎంత దారుణంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఒక జెడ్పీటీసీ మీద కేసులు పెడతారు, కౌన్సిలర్స్ మీద కేసులు పెడతారు, ఆఖరికి ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు దాపరించిందంటే ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో సిగ్గు చేయడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా ఇంతకుముందు చూడలేదు. ఎక్కడ చూసినా జిల్లాలో అవినీతి పెచ్చరిగిపోతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్య రావడం జరిగింది. భూ కబ్జాలు అయితేనేమి, డైరెక్ట్గా కమిషన్గా అడగటం అయితేనేమి, ఒక ఎమ్మెల్యే 5 కోట్లు అడిగారంటారు. అదేవిధంగా రాజధానికి వస్తే రాజధానిలో అవినీతి, ఎక్కడ పెట్టినా అవినీతి తాండవిస్తోంది. ఇక్కడ నీరు చెట్టు కానివ్వండి, దాంట్లో కొన్ని కోట్లు ఈరోజు అనవసరంగా ప్రజాధనం వేస్ట్ అయిన పరిస్థితి అంతా కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మొన్న
2014లో ఎలక్షన్స్ జరిగితే కావాలని పనిగట్టుకొని మా మీద కేసు పెట్టేదానికి ఏ విధంగా చేయాలని తర్జన భర్జన పడి లేనిపోని అభాండాలు అదేవిధంగా మమ్మల్ని ప్రెజర్ చేసి ఏ విధంగా పార్టీలోకి తీసుకోవాలని భయపెట్టి ఆశ చూపి అన్ని ప్రలోభాలు పెట్టేదానికి కూడా ఎంతమాత్రం వెనకాడలేదు. ఈరోజు మా మీద ఛార్జీ షీట్స్ పెడతామంటున్నారు, పెట్టామంటున్నారు. వీటన్నిటికి కూడా మేము భయపడేది లేదు. ముందుగా తెలుగుదేశం నాయకులు అధికారం ఉంది, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్న మాకు మీరు భయపెట్టి ఏమైనా చేయాలంటే ఇక్కడ ఎవ్వరు కూడా మా పార్టీ నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే పెద్దగంతా ఉన్నారు, ఎవ్వరు కూడా మేమంతా కూడా భయపడేది లేదు. ప్రజా సమస్యల మీద ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే పోరాడతాం. జిల్లాలో మేమంతా కూడా ఐకమత్యంగా ఉండి మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎక్కడ ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. మా కార్యకర్తలకు కూడా మేము అండగా నిలబడి అందరం కలిసి కట్టుగా ఉండి వాటిని ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మీకు ఈ సందేశం ఇవ్వడానికి మేము ఈరోజు మీటింగ్ పెట్టాం. ఇప్పుడు నా పేరు కూడా పెట్టున్నారు, కానీ ఒకటి చెప్తాను, ఛార్జ్ షీట్లో పెట్టినంత మాత్రాన దోషం కాదు. ఛార్జ్ షీట్లో ఓటుకున్నట్టు కేసులో చంద్రబాబు నాయుడు పేరు ఎన్నిసార్లు వచ్చిందో ఇంత ముందు కూడా తెలుసు. ఆయన దోషి అయితే మేము కూడా దోషి అవుతాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు జరిగిన గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎంత అరాచకత్వంగా పాలిస్తున్నారంటే, చిన్న స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయించి ఏదో ఒక రకంగా ఒక భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. దానికి అండగా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇటు పోలీస్ డిపార్ట్మెంటు వత్తాసు పలుకుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే పరిస్థితి ఈరోజు నెలకొంది. ముఖ్యంగా ఈరోజు ఏ ఊర్లో గ్రామ స్థాయిలో ఎక్కడికి పోయినా ఈరోజు గడప గడపకు మేము చేసే కార్యక్రమంలో అన్ని గ్రామాలు తిరుగుతున్నా అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త భయపడే పరిస్థితి వచ్చింది. ఇంట్లోంచి బయటకు రావాలని అంటే బయటకు వస్తే ల్యాండ్స్ మీద ఏదైనా పోలీస్ కేసుల్లో ఇరికిస్తారేమన్న భయంతో ఇప్పుడు వద్దు సార్, ఇప్పుడున్న పరిస్థితి ఎట్టుందనంటే మమ్మల్ని ఎక్కడో చోట ఇరికిస్తారు, లేకపోతే మా పొలాల్లో ఇబ్బందులు పెట్టిస్తారు, మమ్మల్ని అనవసరంగా వేరే కేసులు బరాయిస్తారు, ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది అనే పరిస్థితి చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రజాస్వామ్యంలో గ్రామాల్లో ఒక అరాచకత్వం క్రియేట్ చేస్తున్నారు. ఒక భయంతో ఏదో చేయాలని, ఏదో భయభ్రాంతులను చేసి పార్టీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఏ పరిస్థితికి వచ్చినాయంటే సామాన్య కార్యకర్తను ఒక్కటినే వెళ్లకుండా గ్రామస్థాయి లీడర్లు, ఈవెన్ మండల ప్రెసిడెంట్స్, జెడ్పీటీసీలను కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే మన ముత్తుకూరు జెడ్పీటీసీ అతని సభ్యుడిని కూడా, మా సహచర సభ్యుడిని కూడా ఈ మధ్యనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఒక చిన్న కేసు, ఆ గ్రావెల్ దాంట్లో అతను లారీ యజమాని మాత్రమే. అతను పంపించిన దాని మీద గ్రావెల్ కబ్జా, ల్యాండ్స్ కబ్జా చేసిన వాళ్ళని వదిలిపెట్టి ఇతన్ని, దాంతోపాటు ఇది బయటకు వస్తుందని చెప్పి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది. అంటే ఒక స్థాయి నాయకుడిని టార్గెట్ చేస్తే కింద స్థాయి వాళ్ళు భయపడతారనే ఉద్దేశంతో ఈ మద్దతుగా చేస్తున్నారు. అట్లే వీళ్ళు చేసే అరాచకత్వాలు ఏ రకంగా ఉన్నాయంటే, అందరూ నాయకులు వాళ్ళు చేసే అవినీతి పబ్లిక్గా తెలిసిపోతుంది. ఈరోజు నీరు చెట్లో ఎక్కడ పెట్టిన అవినీతి, ఫామ్ పాండ్స్లో అవినీతి, కాంట్రాక్టుల దగ్గర దోచుకుంటున్నారు. ఎప్పుడూ రాష్ట్రంలో లేని పరిస్థితి ఎట్లుందనంటే, ఒక పర్సంటేజీలు తీసుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొత్త పందాన్ని నేర్చుకున్నారు. మన జిల్లాలో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఎవ్వరు కూడా అంతకుముందు గత శాసనసభ్యుల పరిస్థితులు చూస్తే, ఈరోజు పరిస్థితి చూస్తే ఏ శాసనసభ్యులు కూడా ఎప్పుడు కూడా రెగ్యులర్ గ్రాంట్స్లో R&B కానీ, ఇరిగేషన్ కానీ, పంచాయతీరాజుల్లో ఎక్కడ కూడా
ఎవరి పార్టీకి ఎవరు కాంట్రాక్టులు చేస్తున్నారో ఎక్కడ ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు చిన్న కాంట్రాక్ట్, ఈరోజు చిన్న బిల్డింగ్ దగ్గర నుంచి ఒక రోడ్డు వర్క్ చేయాలన్నా, ఒక ఇరిగేషన్లో ఒక కెనాల్ వర్క్ చేయాలన్నా ఒక 5% నుంచి 7% ముట్ట చెప్పందే ఈరోజు చేయలేని పరిస్థితి. ఇది ఒక ఆనవాయితీలాగా ఒక గవర్నమెంట్లో ఒక సర్టిఫికేట్ కోసం పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎట్లా వసూలు చేస్తున్నారో ఆ పరిస్థితి ఒక ఫిక్స్డ్, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు లెస్ చేసుకో ఎక్సెస్ చేసుకో, మాకు మాత్రం పర్సంటేజ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం శాసనసభ్యులు అయితేనేమి, ఇన్ఛార్జిగా ఉన్న శాసనసభ్యులు అయితే, ఇన్ఛార్జిగా అంటే శాసనసభ్యుల ప్లేస్లో ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి, ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక కొత్త పంద రేపు వచ్చే వాళ్ళకి దారి చూపించే పద్ధతిలో చేసే పరిస్థితి. ఇప్పటివరకు రాజకీయం అంటే దీనివల్ల ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక రాజకీయ నాయకులు అంటే ఒక ఏహభావం కలిగించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొని వస్తుంది. 2.5 సంవత్సరం దాటింది. ఎన్నికల వేళ ఎన్ని రకాల హామీలు ఇచ్చారో ఆఖరికి రాష్ట్ర రూపురేఖలు మార్చే విధంగా ప్రత్యేక హోదా తెస్తామని తిరుపతి ఏడుకొండలవాడు వెంకన్న సాక్షిగా ఏ విధంగా హామీలు ఇచ్చారో అందరికీ తెలుసు. ఎన్నికలైన నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే మాట అడుగుతూ వచ్చింది, అయ్యా ప్రత్యేక హోదా తప్ప ఈ రాష్ట్రానికి మరో మార్గం లేదు, కాబట్టి ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో పోరాటం సాగించినట్లయితే ఈ రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది, చిత్తశుద్ధితో అడుగులు వేయండి, ప్రత్యేక హోదా ఆంధ్రుల జన్మ హక్కు, ఈ పోరాటంలో మేము ఈ రోజు ప్రత్యేక హోదా రాదు, ఇవ్వము, ఇచ్చే అవకాశం లేదని కేంద్రం ప్రకటించిన తర్వాత కూడా నోరెత్తకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని బలిచేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాటికి కూడా ప్రత్యేక హోదా మీద పోరాటం సాగిస్తూనే ఉంది. 2.5 ఏళ్లు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏమిటి, నెరవేర్చిన ఏమిటి, దాని మీద ఆలోచన సాగించకుండా 2.5 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మరో 2.5 ఏళ్ళు వచ్చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఈసారి ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపలేం. రాబోయే రోజుల్లో 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. రేపటి రోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవమో 2019 ఎన్నికల్లో లేదు. రాజకీయ పరిణామాలు జరిగి సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పని తెలుగుదేశం పార్టీ అంతర్గత సర్వేల్లో, చంద్రబాబు నాయుడు గారు చేయించుకున్న సర్వేల్లో, జాతీయ స్థాయి సర్వేల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ ఉందని చెప్పని వాతావరణం తెలిసిన తర్వాత ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మీద, జడ్పీటీసీల మీద, ఎమ్మెల్యేల మీద, ముఖ్య నేతల మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించాలని చెప్పని బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులతో భయభ్రాంతులు చేయాలని చూస్తే భయపడే ప్రశ్న లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆత్మ గౌరవంలో నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది సోనియా గాంధీ గారితో మాట్లాడేదానికి మంత్రులు, ముఖ్యమంత్రులు గజగజ వణికే రోజుల్లో సోనియా గాంధీ గారు లాంటి అధికారాన్ని ధిక్కరించి ఇచ్చిన మాట కోసం కేసులను సైతం లెక్క చేయకుండా పోరాటాల్లో నుంచి పుట్టిన పార్టీ, దివంగత మహానేత వైఎస్ ఆశయాల్లో నుంచి పుట్టిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ధీరోదాత్తుడి పోరాటంలో నిలిచిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కేసులు మీరు పెట్టుకున్నా భయపడే ప్రశ్న లేదు, వెనుకం చేసే ప్రశ్న లేదు. ప్రజల అండతో, ప్రజల సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం సాగిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ పాలన మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఎంతవరకు నెరవేర్చారనే విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో ఎన్నికల ముందు వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏ అబద్ధ హామీ అని చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారో ఆ హామీని
రుణమాఫీ ఎంతవరకు నెరవేర్చారో మనకందరూ తెలిసిన విషయమే. వాయిదా భద్రత ఇస్తున్నారు. ఒక వాయిదా ఇచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేశారు. పొదుపు మహిళకి రుణమాఫీ చేస్తున్నారు, అది వదిలేశారు. ఈరోజు ఈ రాష్ట్రము ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం అయితే ఒక్క ఇల్లు కట్టిన పాపాను పోలేదు. అనేక సార్లు అధికారులు కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు టెలికాన్ఫరెన్స్ అని, వీడియో కాన్ఫరెన్స్ అని ఏదో ఒక కార్యక్రమాలు పెట్టుకొని అధికారులను కూడా వాళ్ళ పనిని వాళ్ళు చేయకుండా మభ్యపెట్టడం అనేది ముఖ్యమంత్రి గారికి వెన్నతో పెట్టిన విద్య. అనేక సార్లు తీసుకుంటున్నారు. మీకు ఈరోజు ఈ గ్రామానికి 2 ఇళ్ళు ఇస్తాము, 5 ఇళ్ళు ఇస్తాము, 10 ఇళ్ళు ఇస్తాము, లిస్టులు తయారు చేస్తామన్నారు. కానీ ఈ రోజు వరకు ఒక్క ఇల్లు కూడా కట్టిన పాపాను పోలేదు. కనీసం ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు, వృద్ధులకి 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసి వారికి 5 రెట్లు భరోసాని కల్పించినామని. ఈరోజు గ్రామాల్లోకి ఏ గ్రామం పోయినా కూడా, ఏ వీధికి పోయినా కూడా ప్రతి వీధిలో కనీసం 2-3 వృద్ధులు, వితంతువులు పెన్షన్ రాలేదని గోడుమంటా ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో వర్షాలు పడక అలాంటిదంటే ప్రాజెక్టులో ఉన్న నీటిని కూడా చెరువులకి మళ్ళించి రైతులను ఆదుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. అవినీతితో కుళ్ళిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు నుంచి 30 రోజులు జన చైతన్య యాత్రలు చేస్తానని ఏ ముఖం పెట్టుకొని ప్రజలు తిరిగిపోతారో తెలుగుదేశం నాయకులుగా తెలియాలి. నిజంగా ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా హెల్మెట్లు పెట్టుకొని పోవాలా గ్రామాలకు పోయేటప్పుడు. ఎందుకంటే గ్రామాలకు ఏ గ్రామానికి పోయినా కూడా మొహాన ఉమ్మేసేటువంటి పరిస్థితి. ఆ ఉమ్ము వాళ్ళ మొహాన పడకూడదంటే హెల్మెట్లు పెట్టుకొని వీళ్ళు కూడా పోవాల్సిన అవసరం ఉంది. ఏ పని చేశారని గ్రామాల చుట్టూ చైతన్య యాత్రలు చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేశామని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? మభ్య పెట్టుకోవడం తప్ప చిన్న నాయకుడి నుంచి ముఖ్యమంత్రి దాకా అబద్ధాలు చెప్పడంలో మాత్రం వాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. అబద్ధాలని పక్కా నిజంగా ధైర్యంగా నిస్సిగ్గుగా ఎవరైనా చెప్తారంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఆ నిస్సిగ్గుగా అబద్ధాలు ఏ విధంగా చెప్పచ్చో, అవినీతిని ఏ విధంగా చేయొచ్చో, ఏ విధంగా అవినీతిని కప్పిపుచ్చుకోవాలో దాంట్లో చైతన్యాన్ని తెలుగుదేశం కార్యకర్తల్ని చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేసినట్టు ఉంది. కానీ ప్రజల్ని చైతన్యపరిచిన దాని కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనాలను కనుక సంక్షేమ కార్యక్రమాల వైపు కానీ అభివృద్ధి కార్యక్రమాల వైపు కానీ చైతన్యపరిస్తే ఆ ఊర్లోనే ఆ వీధులనే మీకు చెప్పు దెబ్బలు పడేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే మాకు నోటీసులు కూడా ఇప్పించారు. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరం ఉందో గ్రామంలో చిన్నపిల్లలు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతని గుర్తుంచుకొని కోరుకున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు హడావుడిగా ఆ రాత్రే 12 అర్ధరాత్రి టైంలో దాన్ని స్వాగతిస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేక హోదా అవసరం, ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదు అనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చకి అనుమతించి ఇవ్వకుండా మమ్మల్ని అందరూ కూడా గెంటేసేటువంటి ప్రయత్నానికి వాళ్ళు చేయడం జరిగింది. ఈరోజు మేము ఒకటే అడిగాం, మీరు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో 2 సార్లు ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరమని మీరు తీర్మానం చేసి 2 సార్లు కేంద్రానికి పంపించాం. మనం అలాంటి తీర్మానాన్ని ఏదైతే శాసనసభ తీర్మానం చేసిందో ఆ తీర్మానాలకి గౌరవం లేకుండా, ఆ తీర్మానాలకి విలువ లేకుండా మీరు పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆ చర్చకి పట్టుబడితే మమ్మల్ని అందరూ కూడా చర్చకి పట్టుబడితే అనుమతించినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. 6 నిమిషం ఇచ్చారండి. 6 నిమిషం ఇస్తే ఏం మాట్లాడాలి? స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చి వెంటనే కట్ చేసేస్తే
మేము దానికి హౌస్ ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మాకందరికీ నోటీసులు ఇచ్చారు, ఎందుకు మీరు హౌస్ ఇన్స్టాల్ చేశారని. ఎమోషన్లో మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఆ యొక్క ప్రాధాన్యతను బట్టి మేము చేయాల్సిన అవసరం ఉంది. మమ్మల్ని ఆ రోజు అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా గొడవ జరిగితే ఏదైనా హౌస్ ఇన్స్టాల్ చేయాల్సింటే అసెంబ్లీ ఆ రోజు సభని కంట్రోల్ పెట్టడానికి ఎవరైతే గొడవ చేస్తారో వాళ్ళని అప్పటికి సస్పెండ్ చేసి బయట పంపించే ఆనవాయితీ ఉంది. అయితే ఆ రోజు ఏం చేయలేదు, సభను ఆదేశించి పంపించేశారు. ఆ తర్వాత ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చారు. ప్రివిలేజ్ కమిటీ ఉండేది ఎందుకు అసలుకి? ఎమ్మెల్యేల యొక్క హక్కులు కాపాడడానికి ప్రివిలేజ్ కమిటీ ఉండేది. ఎమ్మెల్యేల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడానికి, వారి గౌరవాన్ని ఎలాంటి భంగం కలగకుండా చేసేదానికి. అలాంటి ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఎమ్మెల్యేలను పిలిచి సంజయ్ అడుగుతానంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళి జన చైతన్య యాత్రలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో 30 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బహుశా మేము అనుకుంటున్నాం, అభిప్రాయపడుతున్నాం, గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విశేషమైనటువంటి స్పందన లభించిన తర్వాత దాన్ని చూసి కౌంటర్ అటాక్ లాగా మనము ఏదో ఒకటి చేయకపోతే జనాల్లో పలసన అవుతాం కాబట్టి మనము ప్రజల్లోకి పోయి జనచైతన్య యాత్రలు చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టుగా మాకు అనిపిస్తుంది. అయితే ఈరోజు చాలామంది మాట్లాడినట్టుగా రాష్ట్రానికి సంబంధించి కానీ జిల్లాకు సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలు చేయడమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది పత్రికల చేత చెప్పి రాయించుకోవడం అనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు గ్రావెల్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ వచ్చింది జిల్లాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే గ్రావెల్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి సూత్రధారులు అని. నేను ఆ రోజే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పా, గ్రావెల్ కుంభకోణంలో ఎవరెవరున్నారనేటటువంటి నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది అని. అధికారులు పోలీసు కేసు నమోదు చేస్తే ఆ కేసుకు సంబంధించి ఎవరెవరు దాంట్లో సూత్రధారులు అనేటువంటిది కొంచెమే తేలింది. కారణం ఏంటంటే ఈరోజు అధికారం ఉంది కాబట్టి, అధికారం చేతిలో ఉన్నా సరే విధి లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఏదో మొక్కుబడిగా అరెస్ట్ చేసి చూపించినట్టుగా మాత్రమే జరిగింది. నేను ఇదే సమావేశంలో చెప్తున్నా, ఈ జిల్లాలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా లేదా, ఉంటే దానికి సంబంధించి తవ్వినటువంటి మిషన్లు ఇన్ని రోజులైనా సరే బయటకు తేలేకపోవడానికి కారణాలు ఏమిటి, తవ్వినటువంటి వ్యక్తులు ఎవరు, ఎందువల్ల వాటిని బయటకు తీసలేకపోతున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో జోక్యం ఉంది కాబట్టి, ప్రమేయం ఉంది కాబట్టి, ఈ కుంభకోణంలో పాత్రదారులు సూత్రధారులు వాళ్ళు కాబట్టి అసలు మైనింగ్ చేసినటువంటి మిషన్లన్నింటినీ వదిలేసి రోడ్డు మీద పోయేటువంటి జడ్పీటీసీ ట్రిప్పర్లు పట్టుకుని దానికి 54 లక్షల రూపాయలు ఇస్తే హైకోర్టుకు వెళ్తే 5,400 రూపాయలతో విడుదల చేసింది ట్రిప్పర్లని. కాబట్టి దొంగతనం చేసినటువంటి వాడికి శిక్షలే, దొంగతనానికి పాల్పడ్డటువంటి వాడికి శిక్షలే, దొంగతనం ఎక్కడైతే దొరికిందో అక్కడ మాత్రమే మేము శిక్షిస్తాం, మిగతా వాళ్ళని పట్టించుకోమని చెప్పి ఈ రోజు కూడా ఇన్ని పాత్రికేయుల సమావేశాలు ఏర్పాటు చేసి వార్తలు ఎంత పెద్ద వచ్చినా సరే ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి మిషన్లు తీసుకురాలేదు అంటే గ్రావెల్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ ఎంత కూరుకుపోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. దీని మీద పత్రికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిప్పాలనేటువంటి ఆలోచన చేసి బెడిసి కొట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మిషన్లతో చేశారు, ఆ యంత్రాలు ఏవి కూడా బయటకు రాకుండా పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు దానికి పాల్పడ్డారు కాబట్టి, అధికార వ్యక్తులే ఈ విధంగా అరాచకంగా గ్రావెల్లో కొల్లగొట్టారు కాబట్టి వాళ్ళ బంగారం బయటపడకుండా, వాళ్ళకి సంబంధించినటువంటి బండారం బయటపడకుండా, వాళ్ళ సామాను బయటపడకుండా వాళ్ళ మీద కేసులు లేకుండా చేయడానికి చేసినటువంటి ప్రయత్నమా కాదా, దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఒకటి. రెండవది, అనేక సందర్భాల్లో చెప్పారు గోవర్ధన్ రెడ్డి భూ కబ్జా చేశాడు అని. మళ్ళీ నిన్న కూడా ఒక ఆర్టికల్ రాయించారు. నేను స్పష్టంగా చెప్తున్నా, మీరందరూ సహకరిస్తే జిల్లాలో ఉండేటువంటి పాత్రికేయ మిత్రులు మనం వెళ్దాం, వెళ్ళి 20 సంవత్సరాలుగా ఆ భూమి ఎవరి చేతుల్లో ఉంది, రహస్యమేం కాదు కదా. 20 సంవత్సరాలుగా గోవర్ధన్ రెడ్డి అనుభవించాడా, మరొకరు అనుభవించారా,
నాకు ఆ భూమి నా భార్య పేరుతో రిజిస్టర్ అయ్యి 10 ఏళ్ళు కాలే, ఒక ఆయన 30 ఏళ్ళు అంటాడు, 30 ఏళ్ళకి నాకు పెళ్ళే కాలే, 30 ఏళ్ళ నుంచి అనుభవించాడు గోవర్ధన్, 30 ఏళ్ళకి ముందు నాకు పెళ్ళే కాలే, 30 ఏళ్ళ నుంచి అనుభవించాడు గోవర్ధన్ రెడ్డి ఈ భూమి అంటాడు ఒక ఆయన. 20 ఏళ్ళు అంటాడు. ఎవరి దగ్గర ఉంది ఆ భూమి? ఎందుకుంది? ఎందువల్ల ఉండింది? ఈ విషయాలన్నీ బయట పెడతాం. మీరు వచ్చే పని అయితే అలాంటి బహిరంగ విచారణ కంటే, బహిరంగ విచారణ ఏదంటే మాట్లాడితే విచారణ అంటాడు, వాస్తవాలు బయటపడుతుంటారంటే నువ్వు చెప్పినటువంటివే వాస్తవాలని మీరు అనుకుంటే. ఈరోజు నేను గ్రీవెన్స్ పిటిషన్ ఇచ్చారు. నేను ఆర్డీఓ గారిని అడిగా, ఎందుకు జిల్లాలో ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. నాకు సంబంధించి 1 ఎకరా పొలం తగ్గితే ఆ పొలం నాది అని చెప్పి నేను హైకోర్టుకు వెళ్తే, హైకోర్టులో రిట్ వేస్తే, రిట్ వేసిన తర్వాత దాన్ని కూల్చి నా పొలం చూపించినటువంటిది అధికారులా కాదా? మీరు చూపించి మీరు దగ్గర ఉన్నటువంటి దగ్గరికి ఇది వరకు మీ పొలం అంటే వేసుకున్నాం, దానికి సంబంధించి మాట్లాడమంటే దానికి సంబంధించి మాట్లాడటం లేదు. వెళితే ఈ 6 ఎకరాలు సరిపోతుంది కాబట్టి, గోవర్ధన్ రెడ్డిది తప్పు లేదని తేలుతుంది కాబట్టి, అది పత్రికల్లో వస్తుంది కాబట్టి, వెంటనే అది రాకూడదు కాబట్టి ఈరోజు ఎవ్వరూ వెళ్లకుండా సర్వే చేయాలా, సర్వేకి వాళ్ళు రావాలా, సర్వేకి నేను చెప్పాలా, నోటీసులు ఇవ్వాలా, ఇవన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత మామూలుగా భూమి అప్పగిచ్చినట్టు. అంటే ఈ లోపల ఒక ప్రచారం, దుష్ప్రచారం. నా భూమి నాకు మీరు అప్పచెప్తే అధికారులు, ఆ భూమి నాలో ఉంటే నాకు రావాల్సినటువంటి నా భూమి నా ఆధీనంలో ఉంటే దాన్ని కబ్జా అని అంటారా, ఇంకేమన్నా అంటారా? దాన్ని కబ్జా అంటే నేను అర్థమే లేదు. ప్రతి ఒక్కటి మనం కబ్జాగానే భావించాల్సి వస్తుంది మనం ఉండేటువంటిది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేటర్లను తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మీకు ఏ ఇబ్బంది లేదు బెయిలబుల్ కేసులని, అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్ బెయిలబుల్ కేసు కడతారు. అంటే మీకు ఎంత భూమి ఉండాలనో ఆ ఫీల్డ్ మ్యాప్లో మీరు కొలుచుకోండి. చాలా సంతోషం మీ అందరినీ కలవడం మరొకసారి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ప్రజల్ని ఒక విధమైన భ్రమకు గురి చేసి అధికారానికి రావడం జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టో అంటే అది ఒక పెద్ద ప్రామాణికం. ప్రభుత్వం అదృష్టం పొంది వాళ్ళు ప్రభుత్వానికి వస్తే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా పాటించవలసిన అవసరం, బాధ్యత ఆ పార్టీ మీద ఉంటుంది. చంద్రబాబు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి చెప్పారో మనందరికీ తెలుసు. గౌరవ శాసనసభ్యులు ఇప్పటిదాకా వివరించారు కూడా. ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా విస్మరించి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అని వెళుతున్న సందర్భంలో 100 ప్రశ్నల్లో ఆ విధంగానే చెప్తున్నారు. నిష్పక్షపాతంగా చెప్పమని కూడా మేము అడుగుతున్నాం ప్రజల్ని. వాళ్ళు ఆ విధంగా 100 ప్రశ్నల్లో దాదాపు 6, 7, 8, 9, 10 కొందరు అంతవరకే చెప్తున్నారు, కానీ మిగతా అన్నీ కూడా చేయలేదని చెప్తున్నారు. ఆ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన విషయాలన్నీ విస్మరించి తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినటువంటి ముఖ్యమైన విషయాల్ని అవి కూడా విస్మరించి, ఉదాహరణకి మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అనే విషయం కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విషయం కానివ్వండి, అలాగే రైల్వే జోన్ విషయం కానివ్వండి, మిగతా ముఖ్యమైన విషయాలన్నీ కూడా విస్మరించి ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పెషల్ ప్యాకేజీలో కొన్ని లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, మిగతా ఈ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టేటి అన్నీ కూడా అది కూడా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి రాష్ట్రానికి ఏదో గొప్పగా చేసినట్లుగా చెప్తున్నారు. ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. అన్నీ కూడా 1 కోటి జనాభా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రానికి ఇవన్నీ ఇవ్వవలసిన అవసరం ఉందనేది మనం అందరం తెలిసినటువంటి విషయం. ఆ విధంగా ఏదో ఆంధ్రప్రదేశ్కి గొప్ప సహాయం చేసింది కేంద్ర ప్రభుత్వం, తిరిగి ఇంకా చేయబోతున్నాం భవిష్యత్తులో అని చెప్తున్నారు తప్ప రాష్ట్రానికి తప్పనిసరిగా రావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ప్రత్యేక హోదా. నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ఈ రాష్ట్రం అన్ని విధాలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాల కంటే ఇంకా ముందుగా బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. దాన్ని విస్మరించి ఏదో ప్రత్యేక హోదా ఇస్తున్నామని కంటి తుడుపు చర్యలు చేస్తున్నారు. దానిలో చంద్రబాబు గారు టోటల్గా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు కానివ్వండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన విషయాలు సాధించుకునే విషయంలో కానివ్వండి, చంద్రబాబు గారు టోటల్గా ఫెయిల్ అయ్యారు.
ఆయన ఫెయిల్యూర్స్ అని అట్లా పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా భ్రమ పెట్టాలని చూస్తున్నాడు. భ్రమ పెట్టాలని చూడడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఏ విధంగా మభ్యపెట్టి తీసుకోవాలని 20 మందిని తీసుకున్నాడు. అది లొంగనటువంటి వాళ్ళ మీద ఏదో పెట్టి కేసులు పెట్టి డిమారలైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. మొన్న ఈ మధ్యనే మనోహర్ పారికర్ గారు ఇక్కడికి వచ్చారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి. ఆయన గోవా ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఒక బ్రేక్ఫాస్ట్లో మేము అందరం కూడా కలవడం జరిగింది. ఆ సందర్భంలో వారిని అడిగాం మేము, ఎలక్షన్ మేనిఫెస్టో శాంటిటీ ఏందండి, దాని పవిత్రత ఏంటండి అని అడిగితే, మేము తప్పనిసరిగా ఇచ్చినటువంటి ఎన్ని హామీలన్నింటినీ కూడా 185% పైనే అమలు చేస్తాము. ఒకవేళ ఏమైనా అమలు చేయలేని విషయాలు ఉంటే అది ఎందుకు చేయలేకపోయాము అని కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అదే కాదు, ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్పాడు ఆయన. నేను ఎన్నికలలో నా ఖర్చు అసెంబ్లీ ఎన్నికలలో నా ఖర్చు 2,40,000 రూపాయలు అని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఖర్చు 2,40,000. ఏంటయ్యా ఆ ఖర్చు అంటే, ఇంటింటికి ఒక ఫ్యాంప్లెట్ ఇచ్చారట. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో కానివ్వండి, వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి చెప్పడం కానివ్వండి, అదే ఆయన ఖర్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఉండాలి కానీ చంద్రబాబు గారు లెక్కలేనని హామీలు ఇచ్చి, మితిమీరినటువంటి హామీలు ఇచ్చి తర్వాత వాటిని నెరవేర్చలేకపోగా మీరు నిజంగా గుండె మీద చేవేసుకొని మీది నీతివంతమైన ప్రభుత్వాన్ని చెప్పగలరా చంద్రబాబు గారు? మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఇతరుల మీద అభాండాలు వేసి మాది చేయడం తప్ప మీరు ఏం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు మిగతా ఎవరైతే వాళ్ళకు లొంగలేదో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, మిగతా ఎంపీపీలు కానీ, ఇటువంటి వాళ్ళని ఏదో చిన్న కేసుల్లో, పెట్టి కేసుల్లో విరికిచ్చి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఉదాహరణకి మనం చూస్తున్నాం, మొన్న ఈ మధ్య కాలంలో గోవర్ధన్ రెడ్డి మీద, ప్రతాప్ రెడ్డి మీద కూడా రకరకాల అభియోగాలు మోపుతున్నారు. దానిలో ఎప్పుడూ ఎలక్షన్ టైంలో ఇది సారాయనే ఏదో చెప్తున్నారు. 2.5 సంవత్సరం అయింది, మీ ప్రభుత్వం ఉంది, నిజంగా ఉంటే నీకు తేల్చి ఉండొచ్చు కదా. అట్లా కాకుండా ఇప్పుడేదో మళ్ళా వాళ్ళ మీద నెపాలు మోపుతూ ఉన్నారు. నిజంగా ఈ సారాకి మనం చూస్తున్నాం. ఈరోజు బీహార్లో ఉన్నది, నితీష్ కుమార్ గారు టోటల్ ప్రొహిబిషన్ అమలు పరుస్తున్నారు. కోర్టు ఏదో సందర్భంలో ఆయన అది చేసేసినా కూడా మళ్ళా కూడా అమలు పరిచే పరిస్థితులు కల్పించాడు. గుజరాత్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇది స్ట్రిక్ట్గా అమలు పరుస్తున్నారు. మన ఉదాహరణకి మన రాష్ట్రంలోనే విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 94లో బహుశా ఆయన ఆ చివరి సంవత్సరంలో సారాయి నిషేధించాడు. తర్వాత ఎన్టీ రామారావు గారు మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో తప్పకుండా టోటల్ ప్రొహిబిషన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత అది అమలుపరచడానికి ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు ఆ ముఖ్యమంత్రి ఉద్యోగాన్ని హైజాక్ చేసి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకొని దాన్ని తూట్టుపడిచినటువంటి కార్యక్రమం 96లో మనం చూసాం. ఈ విధంగా అన్ని విధాలా మీరు ఈ ప్రొహిబిషన్ దానికి మీరే తూట్లు పడిచి, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రొహిబిషన్ అమలుపరచండి. ఈ రాష్ట్రంలో అవినీతి కార్యక్రమాలన్నీ కూడా లేకుండా నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి, టోటల్ ప్రొహిబిషన్ పెట్టండి. ఎలక్షన్లో డబ్బులు ఖర్చు లేకుండా మరి మనోహర్ పారికర్ గారు చెప్పినట్టుగా ఆ విధంగా చేద్దాం. నేను ఎన్నికల సమయంలో 2012లో బై ఎలక్షన్ టైంలో చెప్పడం కూడా జరిగింది. అవతల పక్షం వారికి ఒక సవాల్ కూడా చెప్పడం జరిగింది. మనము ఒక్క పైసా కూడా ఓటర్కి డబ్బులు ఇవ్వకుండా, ఒక్కసారి చిన్న సారా ప్యాకెట్ కూడా ఇవ్వకుండా ఎలక్షన్ జరుపుకుందాం, దానికి మీరు సిద్ధమేనా అని నేను అడగడం కూడా జరిగింది. కానీ విపరీతంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏం పెద్ద ఖర్చు పెట్టలేకపోయారు, డిపాజిట్లు పోయినాయి అనుకోండి. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి విపరీతంగా ఖర్చు చేశారు. అయినా కూడా ఈ జిల్లా ప్రజలు 2,92,000 ఓట్లతో గెలిపించడం జరిగింది. మనం పెట్టిన చాలా స్వల్పమైన ఖర్చు పెట్టడం జరిగింది, వాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళు అన్నీ గమనిస్తుంటారు, చూస్తుంటారు. చంద్రబాబు గారు మీరు ఏదో ప్రజల్ని భ్రమ పెట్టడానికి అమరావతిని గొప్ప ప్రపంచ రాజధానిగా కడతా అని చెప్తున్నారు. చాలా సంతోషం, కట్టండి. కానీ అదేదో భూతత్వంలో చూపించి, బైస్కోప్లో చూపించి ప్రజలను మభ్యపెట్టడం జరగదు. ఈ విధంగా అభియోగాలు ప్రజాప్రతినిధులు ఎవరైతే గట్టిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారో వాళ్ళ మీద అభియోగాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడదాం, వాళ్ళని డిమారలైజ్ చేద్దాం, పెట్టి కేసులు పెడదాం అనుకునేది కూడా భావ్యం కాదు. మీరు నిజంగా ఇంకా ఇప్పటికీ కూడా 2.5 సంవత్సరం ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా సరైన వర్షాలు లేకుండా దేశమంతా విపరీతమైన వర్షాలు వచ్చినా కూడా ఆఖరికి నాగార్జున సాగర్ కూడా నిండని పరిస్థితుల్లో ఈ సంవత్సరం కూడా 3 సంవత్సరం కూడా ఉంది. ఇక
ఇక అట్లా పరిస్థితులు ఉన్నాయి. మీరు రాజ్యం వెళ్తున్న పరిస్థితులు గతంలో మీరు అట్లా ఉన్నప్పుడే కూడా అట్లాగే ఉన్నాయి. వర్షాలు పరిస్థితులు ఇప్పుడు కూడా అట్లా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు సరైనటువంటి రాజ్యాన్ని ఇచ్చి, నీతివంతమైన రాజ్యాన్ని ఇచ్చి, ప్రజలు మెప్పు పొందాల్సింది పోనిచ్చి ప్రతిపక్షమే లేకుండా చేద్దాం, జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు మేపుదాం. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి నిజంగానే తనకి ఆలోచన కూడా ఉంది. టోటల్ ప్రొహిబిషన్ చేయాలి, మనం ఎందుకు చేయకూడదని మాతో చర్చించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బహుశా అది ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడితే కూడా పెట్టొచ్చు రాబోయే రోజుల్లో ఆయన. ఆ విధంగా మీరు చేయాల్సింది పోనిచ్చి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పాలసీలన్నిటి కూడా తూట్లు పుడిచి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కాకపోతే గొప్ప ప్రకటనలు, గొప్ప ప్రచారం తప్ప ఏమీ లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. నిజంగా నీ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్మి మీకు అవకాశం కలిగించారని అంటున్నాం కదా. మీరు చేసిన పరిస్థితులు, మీరు గెలిచిన పరిస్థితులు వేరే అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో విపరీతంగా ఖర్చు చేసి అవినీతి కార్యక్రమాలన్నీ చేసి మీరు గెలవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. దాన్ని సక్రమంగా నిలుపుకొని ప్రజామోదంగా పరిపాలన చేయాల్సింది పోనిచ్చి ఈ విధమైన దుష్ట పరిపాలన చేయడం ఏమాత్రం తగదని కూడా చంద్రబాబు గారికి నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఉన్నటువంటి 2.5 సంవత్సరాలైనా సరైనటువంటి పరిపాలన ఇవ్వండి, ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. అంతే తప్ప ప్రతిపక్షమే లేకుండా చేద్దామనుకోవడం మీ వల్ల అయ్యే పరిస్థితే కాదు, ప్రజాస్వామ్యంలో అది అయ్యే పరిస్థితే కాదు. అందువల్ల సరైన పద్ధతిలో నడుచుకోవాల్సిందిగా చంద్రబాబు గారికి కూడా మనవి చేస్తూ, మీరు ఏ కార్యక్రమాలు అయినా చేసుకోండి, జన చైతన్యం ఏదైనా చేసుకోండి. మీరు జన్మభూమి కమిటీలని పెట్టి ఉన్నారు కదా, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరినీ కూడా వాళ్ళని తుంగలో తొక్కి వాళ్ళ అధికారాలు లేకుండా చేసి జన్మభూమి కమిటీలు అని చెప్తున్నారు. ఎక్కడికి పోయినా చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇళ్ళు లేదని అడుగుతున్నారు. ముఖ్యంగా రావాల్సిన అర్హులైనటువంటి పెన్షన్దారులు కూడా పెన్షన్ రావడం లేదని కొన్ని చెప్తున్నారు. అవన్నీ కూడా సవరించుకోండి. నేను మొత్తం ఇవ్వడం లేదని చెప్పడం లేదు, కానీ ఇంకా లోపాలు చాలా ఉన్నాయి. ఇంకా అర్హులైన పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, అలాగే అంగవైకల్యం ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. మేము వెళుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మా దృష్టికి తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా అధికారులకు చెప్పి వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టు చేయండి. కొందరు అడుగుతున్నారు, అయ్యా 1000 రూపాయలు ఇకపోతే ఇకపోయాడు, 500 ఇచ్చి అందరికి ఇచ్చుంటే పోవు కదా అనే ఉద్దేశంతో కూడా మాట్లాడుతున్నారు. అలా కాకుండా మీరు 1000 రూపాయలు ఇచ్చారు, చాలా సంతోషం. కాకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ అమలుపరచవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా అర్హులైనటువంటి వితంతువులు, వయోవృద్ధులు, అంగవైకల్యం అన్నవారు పెన్షన్లు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా చంద్రబాబు గారిని కోరుతున్నాను.